ప్రైజ్ ది లార్డ్. వందనాలండి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ యేసు నామములో క్షేమంగా ఉన్నారని, ఈ వాక్యములన్నీ విని బలపడుతున్నారని, చెడ్డతనాన్ని విడిచిపెట్టేసి చెడ్డ స్వభావాలను విడిచిపెట్టేసి పరిశుద్ధంగా పవిత్రంగా యేసు నామమందు భయభక్తులతో మీ ఆధ్యాత్మికమైన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని యథార్థమైన జీవితముగా మీరు జీవిస్తున్నారని, ఈ ప్రయాసకు ప్రతిఫలము మీరే. మీ ఆత్మల రక్షణ కోసమే ఈ ప్రయాస. నాకు డబ్బులు ఎక్కువ ఉండి టీవీలోనికి వచ్చి చెప్పట్లేదండి. నా మీద మీ ఆత్మల భారమును నా భుజం మీద పెట్టారండి క్రీస్తు. నన్ను బ్రతికించాడండి. నేను ఇలా మీ ముందు ఉన్నాను అంటే చనిపోయి తిరిగి బ్రతికాను. నేను నా సాక్ష్య జీవితం చాలా పెద్దది, చాలా అద్భుతమైన సాక్ష్యము, చాలా యుద్ధాలతో కూడిన సాక్ష్యము, ఎంతో పోరాటముతో కూడిన సాక్ష్యము. ఈ యుద్ధములో పోరాటంలో యేసయ్య జయ జీవితాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడండి. నీవు నా కాడిని మొయ్యాలి మా, నీ సిలువను ఎత్తుకొని నా కాడిని మొయ్యాలి అని నా భుజం మీద పెట్టాడండి యేసయ్య కాడి. నేను చేసి ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళాను. నీ ముందు చాలామందిని నేను ఆ విధంగా నడిపించి వాళ్ళు కూడా గొప్ప సాక్ష్య సమూహం నా ఎదుట చూపించారండి. వాళ్ళ లైన్లో నన్ను కూడా నిలబెట్టారండి. గొప్ప సాక్ష్య సమూహము 12 మంది, యోధా ఇస్కరియోతు యోధా తప్ప 11 మంది శిష్యులు. యోధా ఇస్కరియోతు యోధా స్థానంలో మత్తీయా అనే 12వ శిష్యుడు కూడా జాయిన్ చేసుకున్నారు. ఆ 12 మంది తర్వాత వాళ్ళతో 12 మంది ప్లస్ పౌలు గారు 13 అపోస్తలులు ఇంకా ఉన్నారు. అందులోని చిన్న చితక అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ లైన్లోనే నన్ను కూడా నిలబెట్టి నా కుడి హస్తాన్ని పట్టుకొని వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు నన్ను. నా తర్వాత వీళ్ళందరూ చేశారు సువార్తని, వాక్యాన్ని ప్రకటించి అగ్నిలో నుండి ప్రజలను బయటికి తీయటానికి వాళ్ళు కూడా చేశారు సువార్త. వాళ్ళ ద్వారా కొంతమంది అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. నీ ద్వారా కూడా నేను పని చేయించుకోవాలనుకుంటున్నాను. నీవు నా అడుగు జాడల్లో నేను వాళ్ళని ఎలా నడిపించానో నీ ఎదుట వాళ్ళ గొప్ప సాక్ష్య సమూహంగా నీ ఎదుట పెట్టాను. వాళ్ళందరూ ప్రతికూల పరిస్థితుల్లో గుండానే సేవ చేశారు. అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో వాళ్ళు సేవ చేయలేదండి. అన్ని వ్యతిరేకమే. వాళ్ళు స్వార్థ చెప్తే చాలు జైల్లో పడేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, తోలేస్తున్నారు. అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండానే వాళ్ళు నడిచారండి. విశ్వాసమైన డాలును పట్టుకొని, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని యేసయ్యను కన్నులార చూచారు. ఆయనతోనే జీవించారు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు యేసయ్యతో పాటు నడిచిన వాళ్ళలో 12 మంది ఉన్నారు. అక్కడైతే దారి తప్పాడు. 11 మంది శిష్యులు ఉన్నారు యేసయ్యతో నడిచిన వారు. యేసయ్య చనిపోయిన తర్వాత మత్తీయును జాయిన్ చేసుకున్నారు ఈ 11 మంది శిష్యులు కలిసి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, మీకందరికీ నా 2 చేతులు జోడించి నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవితాలను మార్చుకోండి, మీ చెడ్డ స్వభావాలను మార్చుకోండి. వ్యసనాలను, చెడ్డ వ్యసనాలు, తాగుడు, గుట్టకాలు, కిళ్ళీలు, సిగరెట్లు, సుట్టా బీడీలు, సారా, కళ్ళు, బాంది, విస్కీ, ఇవన్నీ మత్తు పదార్థాలన్నిటినీ విడిచిపెట్టేయండి. అవన్నీ కూడా సైతాను గాడికి సంబంధించినవి. అవి మీలో ఉంటే మీలో సైతానుడు ఉన్నట్టే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు కాదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు, అతి పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా ఉన్నవాడు నీతిగా యథార్థంగా జీవిస్తాడు, వాటి జోలికి వెళ్ళాడు. అవన్నీ ఉన్నాయనంటే సైతానుగాడు ఉన్నట్టు. గమనించండి ప్రియ క్రైస్తవ్య సంగమా, డబ్బులు ఖర్చు పెట్టి
యేసయ్య నా మీద పెట్టిన బాధ్యతను బట్టి నేను తినే దాంట్లోనే తీసుకొచ్చి ఖర్చు పెట్టి మీకు ఈ ఉదయకాలమందు మీ దగ్గరికి రావటం జరుగుతూ ఉంది. వాక్యాన్ని పట్టుకొని యేసయ్యను పట్టుకొని రావటం జరుగుతూ ఉంది. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువు. వాక్యమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మనకి మంచి చెప్తున్నాడండి, మనకి మంచి చేస్తున్నాడండి. తాగొద్దు అన్నది మంచి మాటే కదండి. గుట్టకాలు తినొద్దు, క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పితే మంచి మాటే కదండి. మరి ఆ మాట చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏర్పరచుకున్న మమ్ములను మేము ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉంది. అవన్నీ చేస్తే మానవుడు పాడైపోతాడు, చనిపోతాడు, నాశనం అయిపోతాడు, కనపడ్డావు. యేసయ్య మంచి మార్గంలో నడవండి, వెలుగు మార్గంలో నడవండి అని చెప్తాడు. వెలుగు మార్గం అంటే చెడ్డతనాన్ని విడిచిపెట్టేయటమే వెలుగు మార్గము. అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రికను రాస్తూ 8వ అధ్యాయంలో ఇలా రాయటం జరిగిందండి. 8వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, వినండి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన బుద్ధి, శరీరానుసారమైన జీవితము, నా ఇష్టం, నా డబ్బులు, నా కష్టార్జితం, నా దేహం, నా నోరు, నా ఒళ్ళు, నా ఇష్టం, నువ్వెవరివి చెప్పటానికి అని అంటారే, వాళ్ళు శరీరానుసారమైన బ్రతుకులు బ్రతికేవారు. వాళ్ళు దేవునికి విరోధులై ఉన్నారంట. మానరా, ఈ చెడ్డ పనులన్నీ మానే అనన్న వాళ్ళకి వాళ్ళు విరోధులు. ఎలా ఉంటామంటే వాళ్ళకి మనం బద్ధశత్రులాగా కనపడతాం. నువ్వెవరివి చెప్పటానికి, నా డబ్బులు, నా ఇష్టం, మా అమ్మ నాన్న సంపాదించాడు, నేను ఖర్చు పెట్టుకుంటా, నా ఇష్టం అని నీ ఇష్టానుసారంగా జీవించావనుకో, శరీరానుసారంగా నీ శరీరము సుఖభోగాలకి నువ్వు జీవించావనుకో, ఏమైపోతావు చెప్పు? డబ్బులైపోతాయి, పేదోడవైపోతావు, ఇక తినటానికి ఉండదు, జబ్బోడైపోతావు, హాస్పిటల్ పాలవుతావు. రూపాయి ఖర్చు పెడతానికి కూడా, నిన్ను మళ్ళీ తిరిగి బాగు చేయటానికి కూడా డబ్బులు ఉండవు. ఈలోపు నీలో ఉన్న అవయవాలన్నీ పాడైపోతావు, చచ్చిపోతావు. అంతే. శరీరానుసారమైన జీవితాలు జీవించే వాళ్ళందరూ అలాగే వాళ్ళ జీవితాలు అలాగే పాడైపోతాయండి. చూడండి, హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళందరూ శరీరానుసారులుగా జీవించినటువంటి వారు. నా ఇష్టం, నా డబ్బు, నా ఒళ్ళు, నా ఇష్టం, నా నోరు, నా పొట్ట కదా. వాళ్ళు దేవునికంట విరోధులై ఉన్నారంట. అంతేనండి. మంచి చెప్తే నచ్చదండి. చెడ్డదారులు తొక్కే వాళ్ళకి ఎవరే, ఎందుకురా, ఎవరిదరా ఈ వస్తువు, అరే ఎవరిదరా ఈ బ్యాగ్, ఎవరిదరా, అరే ఈ డబ్బులు కట్ట ఎవరిదరా, అరే ఈ పట్టీలు ఎవరిరా అని అంటే చెప్తాడు. అక్కడ దొంగతనం చేసుకొచ్చా, ఇక్కడ దొంగతనం చేసుకొచ్చా. వాడు ఎట్లా తయారైపోయాడు? ఒక దొంగోడుగా తయారైపోయాడు. అమ్మా నాన్న ఏం చెప్పాలి? మానేరా, ఇలాంటి మానేరా, నీకు అవమానమే, నిన్ను బట్టి మాకు అవమానమే, నువ్వు జైలు పాలైపోతావు అని తల్లిదండ్రులు చెప్తే వాడు ఏమైపోతాడు? తల్లిదండ్రులకి విరోధి అయిపోతాడు. తల్లిదండ్రుల మీద కూడా ఎదురు తిరుగుతున్నాడు. పిల్లలు ఈ కాలంలో కొత్త కొత్త దొంగలు ముఠా రెడీ అవుతున్నారంట, వార్తలు చెప్తున్నారు. ప్రియ క్రైస్తవ్య సంఘమా, వాళ్ళని అట్టా పెడితే మన జీవితాలు ఎలాగున్నాయి? మనము చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, విశ్వసిస్తున్నాం, భయపడుతున్నాం, క్రీస్తుకి భయభక్తులతో నడుస్తూ ఉన్నాం. మనకి ఆత్మానుసారమైన మనసుతో ఉన్నామా మనము, శరీరానుసారమైన మనసుతో ఉన్నామా మనము అనేది మనము మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా మనము గమనించుకోవాలండి. ఏలియనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలతో కూడుకున్నటువంటిది. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు నిర్గమాకాండం నుంచి
ఎవరు నెరవేర్చలేకపోయారని యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన ద్వారానే ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడింది. మానవులుగా ఉన్న మనం ఎవ్వరూ నెరవేర్చలేకపోయామండి. యేసయ్య ధర్మశాస్త్రం అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ధర్మశాస్త్రానికి మెట్టు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ధర్మశాస్త్రమునకు మొదటి మెట్టులు ఇవి. మనం ఇవి కలిగి ఉండాలి. ఇవి మానవులందరూ తప్పిపోయారండి. ధర్మశాస్త్రాన్ని ఎవరు వారి జీవితం ద్వారా నెరవేర్చలేదండి. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు జీవితము ద్వారానే నెరవేర్చబడి ఉంది. కల్వరి సిలువలో తన తుది శ్వాస విడిచి సమాప్తమైందని, అయా మీరు నాకు అప్పగించిన ధర్మశాస్త్రాన్ని బాధ్యతను నేను సిలువలో నా ప్రాణత్యాగం ద్వారా సమాప్తం చేసేసానంటే పూర్తి చేసేసాను, నెరవేర్చేశాను అని అర్థం. మనం చెప్తూ ఉంటాం, ఎందుకురా వాళ్ళ మీద నీకు ఎందుకురా అంత కోపం, వాళ్ళ మీద నీకు ఎందుకురా అంత పగ, ప్రేమించుదాం, పోయిందేముంది, ప్రేమిస్తే మనకే మేలండి. మేలు చేసి శ్రమ పడటం మనకి మేలు అని చెప్తే చెడ్డ మనుషులకి నచ్చదండి. అంటే దేవుడికి వాడు విరోధిగా ఉన్నాడు, దేవుని మాటలంటే ఇష్టం ఉండదు. మంచి జ్ఞానయుక్తంగా జ్ఞానవంతులు చెప్తున్నప్పుడు, అనుభవంతో పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు వినరండి, మనసు పెట్టరండి. వాళ్ళకి మనం విరోధంగా ఉంటాం. మంచి మాట అనగా యేసుక్రీస్తు ప్రభువు మంచివాడు, యేసుక్రీస్తు ప్రభువు మంచివాడు. భూమి మీద లేడు మనిషి అనేవాడు. ఏదో ఒకటి పాపంలోనే ఉంటున్నాము. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాసినటువంటి ఆ పౌలు గారే అంటున్నాడు. ఇక్కడ చదువుదామా? రోమా పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం చదువుతున్నానండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. అబ్బా, నువ్వు దొంగని నువ్వు దొంగ అనంటే ఊరుకుంటాడండి? పగ పెంచేసుకుంటాడు, కచ్చి పెంచేసుకుంటాడు, కొట్టేస్తాడు, గాయం చేసేస్తాడు, రక్తం చూస్తాడు అన్నవాళ్ళని. 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారే అంటున్నాడు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయట నాకు కలగటలా, దానిని చేయట నాకు కలగటలేదు. మనలోనే ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటా ఉంటారు ఎప్పుడు చూసినా. పరిశుద్ధాత్మ దేవుడు, శరీరము. పరిశుద్ధాత్ముడు వేరు, శరీరము వేరు. మనము పరిశుద్ధాత్మ సహవాసముతో జీవిస్తే మేలు చేస్తాము ఇతరులకి. శరీరానుసారముగా మనం జీవిస్తే స్వార్థం చూపిస్తాం. మిగిలిన అన్నము, మిగిలిన కూర పారైనన్నా పారేస్తాం, కానీ కుళ్ళు కంపు సద్ది కంపు కొట్టినా తింటాం. దాన్ని కూడా కొంతమంది పాసోళ్ళు అయితే అది కూడా తింటారు, లేదంటే పారేస్తాం. మంచి చేయాలనుకున్నటువంటి వాళ్ళు మనం తిన్న తర్వాత మిగిలినటువంటి అన్నం కూర ముందుగానే పెట్టవచ్చు పక్కన వాళ్ళకి. తర్వాత ఆ జ్ఞానం రాకపోతే అన్నం మన అందరి భోజనం అయినాక మిగిలిపోతే, అరే అంట్లు తోమేటప్పుడు ఈ మిగిలిందంతా కూడా పారేత్తమే కదా అని పక్కన వాళ్ళకైనా ఇవ్వటం బాగుంటుంది, అది మంచి పని. కానీ మనం పారేస్తాం. ఇక్కడ అంటున్నాడు, అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని. మంచిది అంటే మంచిదంటే మంచి మనస్సు. శరీరానికి మంచి మనస్సు ఉండదండి. నేను నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బులు, ఎట్లా ఉంటుంది శరీరం. ఎదుటి వాళ్ళు బాధపడుతున్నా చూస్తూనే ఉంటాం, కానీ ఎందులోనూ సహాయపడలేని స్థితిలో ఉంటుంది మన శరీరము. అంటున్నాడు, నా శరీరమందు మంచిది ఏది నేను చేయలేకపోతున్నాను.
నేను ఎరిగి ఉంటున్నాను, నా మనసు ఏంటో నేను ఎరిగి ఉంటున్నాను, నా శరీరపు మనసు నా మీద ఏలుబడి చేస్తుంది, నేను ఎరిగి ఉంటున్నాను. ఇంకొక చోట అంటాడు, శరీరపు మనసు నా మీద దాడి చేస్తున్నా, నా మీద యుద్ధం చేస్తున్నా, నేను దానికి లోబడనొల్లనీయను అని మళ్ళీ తన శరీరాన్ని తనే నలగగొట్టుకుంటున్నాడు. ప్రియ క్రైస్తవ్య సంగమా, మరి మీ శరీరాన్ని క్రీస్తు కొరకు నలగగొట్టుకుంటున్నారా? నన్ను నేను ప్రశ్న వేసుకుంటాను, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మన అంతరంగము శరీర స్వభావముతో మనము బ్రతుకుతున్నామా? క్రైస్తవులమైన మనము శరీరానుసారమైన స్వభావముతో జీవించకూడదండి. ఇక్కడ అంటున్నారు 8వ అధ్యాయంలో 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. మానవుల్లో ఆత్మానుసారమైన స్వభావం అనగా పరిశుద్ధాత్మ దేవుడు, శరీర స్వభావం అనగా సైతాన్ ఆత్మ. పరిశుద్ధాత్మ స్వభావము మనము కలిగినప్పుడు, పరిశుద్ధాత్ముడి యొక్క భయము మనము కలిగినప్పుడు శరీరానుసారమైన స్వభావముతో కూడిన పనులు చేయమండి. ఇతరుల పట్ల మనము కనికరము చూపగలుగుతాము, ఇతరులను మనము ప్రేమించగలుగుతాము, వాళ్ళకి సహాయము చేయగలుగుతాము, బాధల్లో ఉన్న వారికి సహాయం చేయగలుగుతాము, మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించగలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము. ఎవరు? పరిశుద్ధాత్మ స్వభావము కలిగిన వారు. పరిశుద్ధాత్మ స్వభావము లేనివారు, పరిశుద్ధాత్ముడు అంటే భయము లేనివారు శరీర స్వభావముగా జీవిస్తారు. మనుషులు ఎట్టా పోతే నాకేంటి, మా ఇంటి పక్కన వాళ్ళు ఎట్టా పోతే నాకేంటి, మా తోటి కోడలు ఎలా పోతే నాకేంటి, నా తోడి అల్లుడు ఎలా పోతే నాకేంటి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా పిల్లలు నేను బాగున్నామా లేదా, నా భార్య నేను బాగున్నామా లేదా, పెద్ద టీవీ కట్టుకొని గోడకి మేము హ్యాపీగా సినిమాలు చూస్తున్నామా లేదా, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు అనుకున్నావనుకో, నువ్వు శరీర స్వభావం అనగా సైతాను స్వభావముతో ఉన్నవాడివి అని అర్థం. సైతాను స్వభావముతో ఉన్నవాడివి ఈ లక్షణాలు ఉంటే అగ్నిగుండంలో సైతాన్తో పాటు నీ స్వభావము సైతాన్ స్వభావం కాబట్టి సైతాన్ అగ్నిగుండంలోకి వెళ్తాడు క్రీస్తు వచ్చినప్పుడు. వాడితో పాటు ఆ స్వభావంతో జీవించిన నీవు, మంచి కార్యము చేయని నీవు సైతాన్ గారితో పాటు నువ్వు కూడా వెళ్తావు. కానీ క్రీస్తు అది కోరటలేదు. ప్రియ క్రైస్తవ్య సంగమ గమనించండి. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో అని ఒకరికి ఒక్కరమే ఆత్మలో పరిశీలన చేసుకుంటే మనము బ్రతుకుతాము క్రీస్తు రాకడలు ఎత్తబడి. ఆమేన్, హల్లెలూయా అంటున్నారు. ఇంకా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు అని అన్నాడు. నీవు యేసుక్రీస్తు పోలికలోనికి నువ్వు మార్చబడాలి. పరిశుద్ధాత్మ రూపంలోనికి, ఆ స్వభావంలోనికి మనము మార్చబడాలి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అని అంటున్నాడు. మరి పరిశుద్ధాత్మని ధరించుకున్నావా? ఇంకా క్రీస్తుకి బాధ కలిగిస్తూనే ముళ్ళ కిరీటాన్ని పెట్టుతూనే ఉన్నావా? చెడ్డ స్వభావంతో, చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో తెల్లారి లేస్తే ఎవరిని మోసం చేయాలి? సాయంత్రానికల్లా మన జేబులకు 10,000 వచ్చి పడిపోవాలి. ఎలా ప్లాన్లు వేయాలి? ఎవరిని ముంచాలి? ఎవరిని మోసం చేయాలి? ఇప్పుడు చాలామంది డబ్బులు కాజేస్తున్నారంట అండి. మన ఫోన్పే నుంచి మన డబ్బులు, మన నెంబర్లు తెలుసుకొని కాజేసేస్తున్నారంటండి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత బాధాకరమైన విషయం. ఇంకా మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి? హ్యాపీగా ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యన కిటికీలు తలుపులు మూసేసి ఏసీ పెట్టుకొని ఇంటర్నెట్ ఏదో అని అంటారు కదా, టీవీ లాంటిది నెట్ అది పెట్టుకొని తెలిసిన వాళ్ళందరూ నెంబర్లన్నీ వెరిఫై చేసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ డబ్బుల్ని కాజేస్తున్నారండి దొంగలు. వాళ్ళని ఏదో అని అంటారంట, ఫోన్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ క్రైస్తవ్య సంఘమా, అందులో మోసపూరితమైన డబ్బుల సంపాదనలో ఉన్నావేమో చూసుకుందాం.
యేసయ్య చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు, నువ్వు తలించే తలంపు ప్రతి తలంపును ఎరిగి ఉంటున్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, యేసయ్య చేతిలో పడితే అతి భయంకరంగా ఉగ్రతకు లోనవ్వాల్సి వస్తుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏకంగా అగ్నిగుండంలో పడవేయవలసి వస్తుంది. ప్రియ క్రైస్తవ సంఘమా, ఇప్పుడే జాగ్రత్త పడదాం. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ సమయం. అటువంటి స్వభావము, మానవ స్వభావము కలిగిన వారు క్రైస్తవ సంఘంలో ఇంకెవరైతే ఉన్నారో, ఇంకా మీ కఠిన హృదయాలు ఇంకా మార్చుకోలేక డబ్బుల మీద తీపితో, డబ్బుల మీద ఆశతో ఎవరిని మోసం చేస్తున్నారు, అవన్నీ ఎవరికీ తెలీదు. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి చర్చికి వెళ్ళిపోతాం. అననీయ సప్ఫీరా పొలాన్ని అమ్ముకున్నారు, కొంత డబ్బే తీసుకొచ్చారు. అపోస్తలుడైన పేతురు కాళ్ళ దగ్గర పెట్టారు, క్రీస్తు కొరకు వాడండి అని. మా ఇంతే వచ్చింది అని అబద్ధం ఆడారు. ప్రియ క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు అని అంటున్నాడు. అపోస్తల కార్యములో పెంతెకొస్తు అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ప్రియ క్రైస్తవ సంఘమా, క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘములో ఉన్న క్రైస్తవ సంఘమా, ఈ అనుభవం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడవు పరిశుద్ధాత్మ స్వభావముతోనే జీవిస్తావు. మానవ స్వభావము అనగా శరీర స్వభావము అనగా సైతాను స్వభావము కలిగి ఉండవు. పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ స్వభావము కలిగిన వారు అన్య భాషలు మాట్లాడతారు. అన్య భాషలో మాట్లాడటం అనుభవంలోనికి నువ్వు వచ్చావా ప్రియ క్రైస్తవ సంఘమా? అన్య భాషలు లేకపోతే, అన్య భాషలు నాకు కావాలయ్యా, అన్య భాషలతో యేసయ్యా మిమ్మల్ని నేను స్తుతించాలయ్యా, నాకు అన్య భాషలు నాకు ఇవ్వండి. ఇదిగో పెంతెకొస్తు దినమున మీరు అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాగించబడి ఆ 120 మంది మీదకి మీరు ఎలాగ దిగి వచ్చారో నాయన నా మీదకి కూడా దిగి వచ్చి అన్య భాషలతో ఉచ్చరింప సఖ్యమ కాని భాషలతో యేసయ్యా నేను మిమ్మల్ని మహిమపరచాలి పరలోకమందున నా తండ్రి అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా ప్రియ క్రైస్తవ సంఘమా? ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేనివాడు నా వాడు కాదు అని అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు చెడ్డతనాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసావా చెడ్డతనాన్ని? ఇంకా ఇంట్లో గొడవలు రేపుకుంటూనే ఉంటున్నారు కొంతమంది. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలే, భార్య భర్తలు గొడవలే, అత్త మామల అత్త కోళ్ళు గొడవలే. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎక్కడున్నట్టు? ఇంట్లో ఎప్పుడు క్రైస్తవ సంఘం అయ్యున్నా కూడా, క్రైస్తవ కుటుంబం అయ్యుండి కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలేనా? ఎప్పుడు గొడవలు ఉంటే అక్కడ ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టా, సైతాను ఉన్నట్టా? గమనించు క్రైస్తవ సంఘమా, గమనించండి. మన కుటుంబంలో ఎవరు నివసిస్తున్నారు? మనలో ఎవరు నివసిస్తున్నారు? శరీర స్వభావం నివసిస్తున్నాడా సైతాన్ గాడు? పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్వభావంతో మనము జీవిస్తున్నామా? ఒకరికి ఒకరు గౌరవించుకుంటున్నామా? అత్త కోడలు గౌరవించుకుంటున్నారా? వదిన మరదళ్ళు గౌరవించుకుంటున్నారా? తోడు అల్లుళ్ళు గౌరవించుకుంటున్నారా? బావ బామర్దులు గౌరవించుకుంటున్నారా? ప్రేమించుకుంటున్నారా? ఒకరికొకరు తగ్గించుకుంటున్నారా? ఒకరికొకరికి సహాయం చేసుకుంటున్నారా? ఇతరుల పట్ల సహాయం చేసేవారుగా ఉన్నారా? ఇవన్నీ కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అవి కాకుండా నేను, నా భార్య, నా పిల్లలు అంతే అనుకుని శరీర స్వభావంతో ఉంటున్నావా ప్రియ క్రైస్తవ సంఘమా? గుర్తించు, గమనించు. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడు. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మన ఎన్నికుడిలో మనమందరము యేసయ్య రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడదుముగాక, సరిచేయబడదుముగాక. పరిశుద్ధాత్మ స్వభావముతోనే మనము యేసయ్య వచ్చే వరకు కూడా జీవించదుముగాక. ఈ వాక్యము ద్వారా యేసయ్య నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి అయా మాతో నాయన ప్రభా లోతైన మర్మముతో తండ్రి అయా మమ్మల్ని నడిపించినందుకు, మాతో మాట్లాడి సరిచేసినందుకు నాయన మీకు వందనాలయ్యా. మీ ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మానవ స్వభావం, మానవ శరీర స్వభావం కాకుండా పరిశుద్ధాత్మ స్వభావము కలిగిన వారుగా భూమి మీద మీరు వచ్చే వరకు జీవించే కృపను దయచేయమని నజరుడిగా యేసుక్రీస్తు నామంలో విన్నటువంటి బిడ్డలందరినీ క్షమించి ప్రభు పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని నజరుడిగా యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.